IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు గారి మీద ఏదైతే కేసులు అనేవి గతంలో ఉన్నాయో పెట్టారో వాటి మీద సిఐడి ఈడీలకి అప్పచెప్పాల్సిందిగా స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ గారు బిల్ అనేది వేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం సార్? తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళందరూ టీడీపీ వ్యక్తులకి వాళ్ళకి అనుగుణంగా ఉంటున్నారు, వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. అది నిజమేనంటారా? అదేం ఉండదమ్మా, అదే అనుకోవడం ఏమి ఉండకుండా చట్టం దాని పని దాన్ని చేసి చూపాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయి కదా సార్, దాని మీద సిఐడికి ఈడీలకి అప్పచెప్పాల్సిందిగా పిటిషన్ వేస్తారు. దాని మీద మీ సైబర్ కేసు అట్లా ఉన్నాయి కదా, ఆ కేసులన్నింటినీ సిఐడి ఈడీలకి అప్పచెప్పాల్సిందిగా స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ అయినటువంటి బాలగంగాధర్ తిలక్ గారు. అది తప్పు కదమ్మా, అది తప్పు కదా, అది తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు కదా. మీరు ఎప్పుడైనా చేశారు గతంలో అలాంటి పనులు? ఎప్పుడైనా గతంలో చేయలేదు కదమ్మా. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఫ్రాడ్ చేస్తారని జనం అయితే అనుకోవట్లేదు. అంటే గతంలో ఏదైతే వచ్చినాయో అంటే ఏదైతే ఆరోపణలన్నీ అవాస్తవం, అవన్నీ అవాస్తవం, అవి కాదు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మన అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం, గతంలో అడ్మినిస్ట్రేషన్ చూసాం. ఆయన మీద లోపాలు ఉన్నాయా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక రకాలైన కేసులు వేశారు, అప్పుడే నిరూపించగలిగారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేశారు, ఇప్పుడే నిరూపించగలిగారా? ఏమీ లేదు కదా. లేని దానికి ఎందుకు మీదంతా ఆయన కన్ఫ్యూజ్ చేసేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం? ఓకేనా? అవును, స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే స్కిల్ డెవలప్మెంట్ కొన్ని వేల మంది ఆశ్రయం పొందారు దానివల్ల, అది వల్ల ఇబ్బంది లేదు. మా అబ్బాయి కూడా స్కిల్ డెవలప్మెంట్లో కోచింగ్ తీసుకొని మంచి జాబ్ సంపాదించాడు శ్రీ సిటీలో. దానికి ఏం చెప్పగలరు? అది కాబట్టి అయినా అవాస్తవాలు, ఎవరు నమ్మొద్దు. చంద్రబాబు గారితో పాటు ఇంకా తదితర టీడీపీ వ్యక్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, 144 మందికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు సిఐడి ఈడీలకి అప్పచెప్పాల్సి. అవునమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాల్లో ఎప్పుడు చేశాడు? లాస్ట్ ఇయర్ అంటే ఫైనల్ దిగిపోయే ముందు 1 సంవత్సరం ముందు చేశాడు. ముందు 4 సంవత్సరాలు ఏం చేశారు ఆయన గురించి? అంటే నేనేమి చంద్రబాబు నాయుడుకి ఫేవర్ కాదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. ఐఎమ్ కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి? అదేదైనా అభియోగాలు ఉంటే ఫస్ట్ వచ్చిన సంవత్సరం నుంచి చేయొచ్చు కదా. అలాంటిది జరగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జైలు వేయించడం మెయిన్. అది చేసిన బ్లండర్ మిస్టేక్. లేదంటే అప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఇబ్బంది జరగడం జరిగింది. అది కేవలం పబ్లిక్లో ఎలా వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి చంద్రబాబు నాయుడు కేసు పెట్టారు అని పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అదేమ్మా. అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ కుమార్ గుప్తా గారు, ఆయన వచ్చేసి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారని అప్పటి నుండే ఆయనకు సంబంధించినటువంటి అంటే వాళ్ళకి అనుగుణంగా టీడీపీ వ్యక్తులకు అనుగుణంగా ఉన్నారని బాలగంగాధర్ తిలక్ గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అమ్మ, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే అధికారులు ఏముంది? గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు అధికారులు ఏమని చేయగలరు? మరి ఇప్పుడు జరిగేది అది. ఫలితాలు వెలువడే రోజు నుండే ఆ విధమైనటువంటి విధంగా ప్రవర్తించారు కనుక సిఐడి ఈడీలకి కేసు అనేది దర్యాప్తు చేయాల్సిందిగా అంటే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ అనేది వేశారు సార్. అది రాంగ్ అమ్మా, అదైతే రాంగ్. గతంగా వదిలేసి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు అభివృద్ధి గురించి పబ్లిక్ కానీ లాయర్స్ కానీ లేదంటే మేధావులు కానీ ఆలోచించాల్సింది పోయి ఏదో గతంలో అది జరిగింది మళ్ళీ టైం పాస్ చేసుకోవడం వేస్ట్. ఇవాళ ఉన్న గవర్నమెంట్కి ప్రతి ఒక్కరు సహకరించి అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సింది నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సంబంధించినటువంటి ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ టీడీపీ వ్యక్తులు అంటే అధికారులకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, కష్ట సంబంధాలు అనేవి. అవునమ్మా, ఉంటే నిరూపించవచ్చు కదా. ఎందుకు నిరూపించలేకపోయారు? అది గవర్నమెంట్ ఎవరిది? 5 సంవత్సరాల గవర్నమెంట్ వారిది. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అబ్బాని? అది అంటే అంతకుముందు ఇట్లా చేశారు వస్తుందని ఆ గవర్నమెంటే, అందువల్ల ఇప్పుడు సిఐడికి ఈడీలకి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నారు సార్. అదైతే నాకైతే ఐడియా లేదమ్మా ప్రస్తుతం. ఓకే. చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిఐడి ఈడీలకి అప్పచెప్పాల్సిందిగా స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ తిలక్ గారు బిల్ అనేది వేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం సార్? అన్ని బోగస్ కేసులు అమ్మా. అంటే గతంలో ఉన్నటువంటి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో
డిఐజీ అంటే హరీష్ కుమార్ గుప్తా గారు వాళ్ళు అంతా వీళ్ళు సహకరించారని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఎవరు సహకరించారని? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ కేసులకు సంబంధించి ఎవరైతే విచారణ చేస్తున్నారో వాళ్ళలో కేసు ఇంతమంది పెట్టిన కేసు బోగస్ కేసు కదా, ఆధారం లేని కేసు కదా, అందరూ చూస్తారు కదా, మరి దాని గురించి చర్చ ఉంది. అంటే చంద్రబాబుతో సహా 114 మంది దీంట్లో ఉన్నారు. టీడీపీ వ్యక్తులు కావచ్చు, వ్యాపార వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో అవన్నీ సిఐడి ఈడీలకి అప్పచెప్పాల్సిందిగా పిటిషన్ వేశారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఏదైతే ఆరోపణలు కానీ ఏఎన్న కానీ వాళ్ళ మీద కేసులు పెట్టారో అవన్నీ సిఐడి ఈడీలకి అప్పచెప్పి ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వర్తించాలని కోరారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో కేసులని సత్తాలని కేసు కదా, చేసేవి లాభం. మరి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి టీడీపీ వ్యక్తులకి అనుగుణంగా పనిచేస్తున్నారని మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఇంతకుముందు అదే చేశారు కదమ్మా, ఇంతకుముందు అదే చేశారు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాడు పక్కన మాట్లాడు, అధికారులు మామూలే. అంటే ఫలితాలు ఎప్పుడైతే అంటే వెల్లువడుతున్నాయి అన్నప్పుడు అనే సమయంలో ఈ వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళు సహకరించారని అంటున్నారు. అప్పటి నుండే ఇది అనేది మొదలుపోయింది అని అంటున్నారు. అది నిజమేనంటారా? ఏమమ్మా అర్థం కాదా? ఇప్పుడు ఫలితాలు అయితే ఏ రోజైతే విడుదల అవుతున్నాయో ఆ రోజు నుండే అంటే టీడీపీ వ్యక్తులకి కొంతమంది అధికారులు అనే వాళ్ళు అనుగుణంగా మసులుకున్నారు. ఈ కేసు అనేది పక్కదోవలు పట్టించడానికి చూసారా అని కూడా మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎవరు అధికారంలో ఉంటే అధికారులు అమ్మ తయారైనారు. అధికారులు ఎవరు ఉంటే వస్తేనే వాళ్ళకు ప్లేట్ ప్రాక్చడానికి అధికారులు రెడీగా ఉన్నారు. మామూలు చెప్పేది ముందు చూసినా ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, కుంభకోణం కేసు కావచ్చు, ఇలాగ ఎన్నో కేసులు ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అంటే సిఐడి అనేది దర్యాప్తు అనేది చేయాలి అని బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి బిల్ అనేది వేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? అంటే దానివల్ల నిజాలు ఏమైనా బయటపడతాయి అంటారా? హైకోర్టే బెయిల్ ఇచ్చినప్పుడు ఆధార్ లేవని చెప్పి ఇంకేమని చెప్పు. అదే సార్, అంటే అప్పుడు అధికారులు ఇట్లా పక్కదోవలు పెట్టించారు, నిర్లక్ష్యం చేశారు, దర్యాప్తు చేయకుండా చేశారు అంటున్నారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కేసు పెట్టారు, హైకోర్టే బెయిల్ ఇచ్చింది కదా, ఆధారాలు ప్రూఫ్ ఉంటే బెయిల్ ఇవ్వదు కదమ్మా. అంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి చంద్రబాబు గారి మీద మళ్ళీ దాని గురించి దర్యాప్తు చేయాలి, సిఐడికి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళైతే న్యాయవాదంగా అంటే ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా అంటే పక్షపాతం లేకుండా చేస్తారు అని అంటున్నారు. అంటే గతంలో అట్లాంటి వ్యవహారాలు జరిగి ఉంటాయనే అమ్మా. ఇంతకుముందు కూడా ఇప్పుడు జగన్ కేసులు ఉన్నాయి, ఆయన ఎన్ని బెయిల్ మామూలుగా చెప్పేది సీఎంను వన్నింత వరకు ఆయన కోర్టుకి పోలేకున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోర్టుకు పోయేదానికి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన పోడు అంతే. అంటే ఇప్పుడు స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ గారు ఏది వ్యాఖ్యానించారో అవన్నీ నిజాలు కాదంటారా మీరు? నాకు అంత ఐడియా లేదు మనకు. నాకు అంటే సిఐడికి అప్పచెప్పండి అని పిటిషన్ అనేది పెట్టారు. ఓకే, దాని మీద మీ అభిప్రాయం? పిటిషన్ పెట్టారంటే ఓకే, ఇప్పుడు ఆయన దగ్గర ఆధారం అంటే ఆయన పెట్టచ్చు. ఇప్పుడు మీరు తను ఏదైనా తప్పు చేశాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను చూపిస్తాను, ఇప్పుడు ఆ ప్రూఫ్ ఉంది వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఇప్పుడు ఈయన కూడా తప్పు చేస్తే తన దగ్గర ఆధారాలు ఉంటే చూపించవచ్చు, అరెస్ట్ చేస్తారు. సింపుల్ కదా. అంటే గతంలో కూడా అంటే ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వెలువడుతున్నాయనే రోజులో అంటే అధికారంలోకి చంద్రబాబు గారే వస్తున్నారని తెలిసి అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుగుణంగా అంటే వ్యవహారాలు కొన్ని కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి నిర్లక్ష్యం చేశారు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు సిబిఐ ఈడీ అనేవి స్వతంత్రంగా పనిచేస్తాయి కదా, ఎవరైనా ఆధారపడి పనిచేయవు. అవి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన సంస్థలు అవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అదే అతను చేయాలనుకుంటే అందుక చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయొచ్చు కదా, అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చేయాలి? అది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనుక చేస్తుంటే కనుక ఈజీగా ఉండేది. మరి ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత ఎందుకు అవన్నీ గుర్తు వస్తున్నాయి? సింపుల్. అది పత్రిక ఎడిటర్ గారు అవి నిజమే అంటే మనం చెప్పలేము మేడం. ఏది ఎంతవరకు నిజమే వ్యాఖ్యలు అనేది చాలామంది చేస్తారు మేడం. చాలామంది ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేయడం ముఖ్యం కాదు, ఆరోపణలు అనేది
మనం నిరూపించగలిగితే మనకి దగ్గర ఆధారం ఉంటేనే మనం మాట్లాడాలి. ఆధారం లేకుండా చాలా మాటలు మాట్లాడేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇన్ని వేల కోట్ల స్కామ్ ఉంది అని చెప్పేసి 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఉంది మాట్లాడారు. కొన్ని రోజులు జైల్లో పెట్టారు. అది మళ్ళీ బయటకు వచ్చారు, సీఎం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ దాని మీద పెట్టి చేయించవచ్చు కదా, చేయించలేదు. సరే ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు చేయించవచ్చు కదా. అప్పుడు కూడా వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు 5 ఏళ్ళు కూడా 5 ఏళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు ఇంకా అధికారంలోకి. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించవచ్చు కదా. ఏదో మొత్తం అంతా ఎతికాడు, ఎక్కడో చిన్న స్కామ్ దొరికి ఏదో పెట్టి కొన్ని రోజులు అప్పటికి కొంచెం పైశాచిక ఆనందం పొందగలిగారు అంతవరకు తప్ప ఇప్పుడు వాళ్ళ అధికారుల నుంచి వీళ్ళకి సహాయం చేస్తారు, వీళ్ళ అధికారుల నుంచి వాళ్ళకి సహాయం చేస్తున్నారు అన్నట్టు ఉంది మీరు చెప్పేది కనుక. అంతవరకు మేడం. ఇప్పుడు ఎవరైతే దర్యాప్తులు కానీ ఆ కేసుల గురించి వివరాలు అనేవి చూస్తున్నారో వాళ్ళందరూ టీడీపీ వ్యాప్తులకి అనుగుణంగా ఉంటున్నారు కాబట్టి సిఐడి ఈడీలకి అప్పచెప్పాలంటున్నారు. ఇది మంచిదేనంటారా, అది నిజమేనంటారా? సిఐడి ఈడీలకి అప్పచెప్తే మంచిదే కదా మేడం. అప్పచెప్తే కనుక నిజాలు బయటకు వస్తాయి కదా. అవి స్వతంత్రంగా వాళ్ళు కనుక పనిచేసినట్లయితే వాళ్ళు నిజాలు బయటపడితే, ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా ప్రజాధనాన్ని వాళ్ళకి నచ్చినట్టు ఎవరి పడితే వాళ్ళు తినేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ప్రజాధనం అనేది ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఉపయోగించాలి. రోడ్లు వేయడానికి కానీ, ట్రాన్స్పోర్ట్కి కానీ, లేకపోతే విధంగా బస్ స్టాండ్లు కట్టడానికి కానీ, రైల్వే స్టేషన్లు కానీ, వాటికి కానీ ఆ విధంగా వాళ్ళు తినేది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పు చేస్తే కనుక మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా సిబిఐ ఈడీలకు వెళ్ళండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి, పలానా ఆధారాలు చూపించండి, వాళ్ళని అరెస్ట్ చేయించండి. మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు చేస్తే ఏం లాభం? ఆధారాలు ఉంటే ఈ రోజుల్లో మీడియా ముందు పెట్టండి. అది ఇప్పుడు మీడియా ముందు పెడుతున్నారు, ఆధారాలు తీసుకొస్తున్నారు. అవి ఆధారాలు అంతవరకు నుంచి తెలియట్లేదు. మీరు టీవీలో పెట్టి ½ అన్ అవర్, ఆ 1 అవర్ వరకు మాత్రమే ప్రజల్లో ఉంటున్నాయి. దాని తర్వాత ఉండడం లేదు. మీరు మీడియా ముందు పెట్టే బదులు సిబిఐకి ఇవ్వండి, ఈడీకి ఇవ్వండి, ఇంకా పేపర్కి ఇవ్వండి, కోర్టుకి వెళ్ళండి. ఆ విధంగా చేస్తే కనుక బాగుంటుంది మేడం. బాబు గారి మీద ఏదైతే కేసులు ఉన్నాయో వాటన్నిటి మీద అంటే సిఐడి ఈడీలకి అప్పచెప్పాల్సిందిగా బాలగంగాధర తిలక్ అనే వ్యక్తి పిల్ అనేది దాఖలు చేశారు. ఓకే, ఆమె తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందే. ఆయన తప్పు చేశారనుకుంటే కనుక